గురుగారు, సర్వవ్యాపి అయిన పరమాత్మ పాపస్థానాల్లో కూడా ఉంటాడా? అన్నిటి యందు ఉంటాడు. ఇందులో ఉంటాడు అందులో ఉండడు అనేది లేదు. పాపము అనే దానికి మనం నిర్వచనం చెప్పుకోవాలి ముందు. అప్పుడు అందులో ఉంటాడా ఉండడా అనేది మనకే అవగతం అవుతుంది. దేన్ని పాపం అంటాం? చేయకూడనిది చేయబడితే అది పాపం, అనకూడనిది అనబడితే అది పాపం, చూడకూడనిది చూడబడితే అది పాపం, వెళ్ళకూడని చోటికి వెళ్ళబడితే అది పాపం, తినకూడనిది తింటే అది పాపం. ఇది కూడనిది అనే చెబుతున్నాం కదా. చూడకూడనిది, అనకూడనిది, తినకూడనిది, చేయకూడనిది అని చెబుతున్నాం కదా. కూడని దాన్ని చేసి అందులో భగవంతుడు ఉంటాడా అంటే, ఏది చెయ్యదగినదో దాన్ని మాత్రమే చేయాలి, ఏది మాట్లాడవలెనో దాన్ని మాత్రమే మాట్లాడవలె. భాష అనబడేది భగవంతునితో సమానం. అక్షరములు కదా అవి. అంటే అర్థం క్షరము కానివి, నాశనము లేనివి. నాశనము లేనిది ఎవరికి? భగవంతునికి. కనుక అక్షరములు కూడా భగవంతుడే. అటువంటి భగవత్ సమానమైన అక్షరములు అశ్లీలమైన పదాలకో, అకృత్యమైన పదాలకో, అసేవ్యమైన పదాలకో ఉపయోగిస్తే ఆ అక్షరాలు ఎంత దుఃఖపడతాయి అనేది ఆలోచించాలి. పసిపిల్లవాడికి పరమాన్నం పెడితే ఆనందంగా తింటాడు. వేపరసం ఇచ్చి నువ్వు తిని తీరవలసిందే అంటే తినడు. కనుక అక్షరాలను ఏ విధంగా ఉపయోగించాలి, ఏ పదాలకు ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలి, అనేకమైన సందర్భాలు చెప్పబడినాయి. కనుక ఏది తప్పు ఏది ఒప్పు అనేది నిర్ణయించుకుని, తప్పు అయినటువంటి దాన్ని వదిలి ఒప్పు అయిన దాన్ని స్వీకరిస్తే ఆ ఒప్పుయే భగవంతుని రూపముగా అక్కడ ఉంటుంది, తప్పుయే నీ రూపముగా అక్కడ ఉంటుంది. నీ ఆత్మ కూడా ఉంది కదా, నీ మనస్సు కూడా ఉంది కదా, అవి అక్కడ ఉంటాయి, ఆ తప్పు దగ్గర ఉంటాయి. ఒప్పు దగ్గర నీ మనస్సు ఉండే అవకాశం లేదు, అక్కడ భగవంతుడే ఉంటాడు. ఎప్పుడూ ఒప్పే కనుక చేయగలిగితే నీవే భగవంతుడవు అయి ఉంటావు అని దాని భావం. కనుక మనం చేసే తప్పు దగ్గర భగవంతుడు ఉండాలి అనుకోవటం పొరపాటు. వాడు చూస్తూ ఉంటాడు మనం చేసే తప్పుని. సాక్షి, సర్వసాక్షి అని చెప్పాం. అది